హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు కథ నచ్చితేనే సినిమాలను ఓకే చేస్తారు. మరి ఈయన ఇన్నేళ్ల తన కెరీర్లో చాలా సినిమాలనే రిజెక్ట్ చేశారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల్లో చాలా వరకు పరాజయమే చెందాయి. 1-2 మూవీస్ మాత్రం పెద్ద హిట్ అయ్యాయి. మరి మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు మేజర్గా నెగిటివ్ ఫలితాలనే ఫేస్ చేశాయి. అయితే ఓ సినిమా విషయంలో మహేష్ చాలా తెలివిగా తప్పించుకున్నారు. మహేష్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలో రామ్ చరణ్ నటించి దారుణమైన డిజాస్టర్ను ఫేస్ చేశారు. మరి మహేష్ తప్పించుకోగా రామ్ చరణ్ ఇరుక్కుని మరి భారీ ఫ్లాప్ అందుకున్న మూవీ ఏది అంటే, మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చాలానే ఉన్నాయి. లేటెస్ట్ మూవీస్లో మాత్రం పుష్ప, జనగణమన వంటి సినిమాలున్నాయి. దీంతో పాటు మరో సినిమా కూడా ఉంది. ఆ సినిమానే ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీని కొరటాల తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఇందులో ఆయన పాదఘట్టం సేవకుడు సిద్ధ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆయనకు జోడీగా పూజా హెగ్డే కనిపించింది. ఈ పాత్రకు ముందుగా మహేష్ బాబుని అడగ్గా ఆయన సున్నితంగా నో చెప్పారట. సాడ్ ఎండింగ్ కావచ్చు, లేదంటే నక్సల్గా కనిపించాలనేది కావచ్చు. మొత్తానికైతే మహేష్ బాబు ఈ రోల్ను రిజెక్ట్ చేశాడు. దీంతో రామ్ చరణ్ చేత ఈ రోల్ను చేయించారు. ఇక రామ్ చరణ్ కూడా తన తండ్రి మెగాస్టార్ కోసం ఈ పాత్రను చేశారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన మూవీ కావడంతో అభిమానులు కూడా వీరి కాంబినేషన్ను చూడాలని చాలా ఆతృతగా ఎదురుచూశారు. అందుకే ఈ ఇద్దరూ కలిసి నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. RRR వంటి సక్సెస్ అందుకున్న చరణ్ని ఇలాంటి పాత్రల్లో ఆడియన్స్ చూడలేకపోయారు. వారి అంచనాలకు తగ్గట్టుగాను సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవి చూడాల్సి వచ్చింది. అలా మహేష్ ఓ పెద్ద డిజాస్టర్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడనే చెప్పొచ్చు. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమాకి ప్రిపేర్ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్లో జక్కన్న బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ స్టార్ట్ కానుంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. మరి చూడాలి ఈ సినిమాతో అయినా చరణ్ భారీ హిట్ను అందుకుంటారో లేదో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.